కామన్‌గా వచ్చే డౌట్ చాలామందికి ఇళ్లల్లో అంటే, మా అమ్మగారికి మోకాళ్ళ ఆపరేషన్ చేయించాలండి. లేదా మోకాళ్ళు అరిగిపోయాయన్నారు. తను ఓవర్ వెయిట్. ఈ వెయిట్‌లో ఆపరేషన్ చేసుకోవచ్చా? ఆ వెయిట్ తగ్గిన తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉన్నదా? దాన్ని ఎలా చూసుకోవాలి? ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా? లేదా వెయిట్ తగ్గే ఆపరేషన్ ముందు చేసుకోవాలా? వెయిట్ తగ్గే ప్రక్రియ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో వెయిట్ అన్నది ఒబెసిటీ ఇప్పుడు సోషల్ ఈవిల్ అంటాం. ఇప్పుడు కామన్గా పెరిగే అవకాశం అందరికీ ఉంటుంది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, మనం మంచి ఆహారమే దొరుకుతుంది, హై క్యాలరీ డైట్లో అనవచ్చు. ఒకసారి మోకాళ్ళ నొప్పులు మొదలైన తర్వాత చాలామంది నడక తగ్గిపోయి వెయిట్ పెరిగే అవకాశం ఉంది. వెయిట్ తగ్గుదాం అనుకుంటారు చాలామంది. వెయిట్ తగ్గాలి అని అంటే లేచి నడవాలి. నడవాలి అంటే మోకాళ్ళ నొప్పి ఉండకూడదు. ఈ ప్రక్రియలో చాలామంది వెయిట్ గెయిన్ అవుతారే తప్ప వెయిట్ తగ్గే అవకాశాలు తక్కువ. ఒకవేళ మోకాలు బాగా అరిగిపోయింది, నాకు ఇబ్బంది పడుతున్నాను అని అంటే ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. వెయిట్తో నా మెటల్ మోస్తుందా లేదా అన్నది సమస్య కాదు. ఎంత వెయిట్ అయినా మెటల్కి ఇబ్బంది కాదు. ముందు మిమ్మల్ని లేచి నడిపించే ప్రక్రియలో అది భాగం. లేచి నడిస్తేనే మీరు వెయిట్ తగ్గుతగలరు. డైట్ కంట్రోల్ ఒకటే సరిపోదు అన్నది గుర్తుపెట్టుకోండి. మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి, ఒబెసిటీ ఉంది, నాకు వెయిట్ తగ్గితే మోకాళ్ళ మీద భారం తగ్గి ఖచ్చితంగా మోకాలు అరుగుదల అన్నది ఆగుతుంది. ఖచ్చితంగా ఆగుతుంది. 100 కేజీల నుంచి మీరు 80 కేజీలు వచ్చే 20 కేజీల భారం తగ్గినప్పుడు మోకాళ్ళ మీద కూడా లోడ్ తగ్గుతుంది. మీకు ఇంతకుముందు ఉన్న నొప్పి కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. సో మోకాళ్ళ అరుగుదల కూడా, దాని మీద పడే భారం కూడా తగ్గి మోకాళ్ళ అరుగుదల కూడా లేట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా వెయిట్ తగ్గించుకోవడం అన్నది ఫస్ట్ ప్రథమంగా ఉంది. ఒకవేళ మీ వల్ల అవ్వట్లేదు అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్యాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చాయి, లేదంటే ఆపరేషన్స్ కూడా, బెరియాట్రిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి. వెయిట్ తగ్గితే ఖచ్చితంగా మోకాళ్ళ మీద లోడ్ తగ్గుతుందండి. ఫస్ట్ మొదటగా మీ వయసు తక్కువ ఉన్నది, నేను వెయిట్ తగ్గించుకోగలను అన్న దానికి మంచి ఆపరేషన్ చూసుకొని, లేదంటే డైట్ కంట్రోల్ చేసుకొని నడక ఉంటే చాలా మంచిదండి. నడక, డైట్ తోటే వెయిట్ తగ్గుతారు. ఈ రెండు సమానంగా లేకపోతే మాత్రం వెయిట్ తగ్గడం జరగదు. 60కి వచ్చేసాను, నేను మోడరేట్ వెయిట్ ఉన్నాను, నాకు ఆపరేషన్ చేయించుకుంటే నష్టమా అని చాలామంది ఆలోచిస్తుంటారు. లేదండి, ఆపరేషన్ వల్ల నష్టం లేదు. ఆపరేషన్ వల్ల ఏంటంటే నొప్పి తగ్గుతుంది, మీకు నడిచే వెసులుబాటు క్రియేట్ అవుతుంది. ఆ కారణంతో మీరు చాలా కాలం మంచం మీద ఉండిపోతుంటారు, నడక లేకుండా, ఇంకా వెయిట్ పెరిగే అవకాశాలే ఉంటాయి. సో వయసుని బట్టి కాదు, ఒబెసిటీ బట్టిని కాదు, బిఎంఐ ఎంత ఉందో చూస్తాం. మీ బిఎంఐ అంటే మీ ఆపరేషన్ తట్టుకునేది ఉందా, ఇంతకన్నా వెయిట్కి అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉందా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి వెయిట్ వల్ల ఆపరేషన్ చేస్తే, లేదు చేసుకునే స్టేజ్ ఉంది, నేను నడవగలుగుతాను, ఆపరేషన్ చేసుకుంటే నొప్పి తగ్గితే నా పనులు నేను చేసుకొని నేను ఇంకా బెటర్గా తయారవుతాను అన్నప్పుడు ఈ సలహాలకు మాత్రం డాక్టర్ని సంప్రదించి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసినా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క వెయిట్ ఒక్కటే చూడకూడదు, దీనికి వేరే ఉన్న ప్రాబ్లమ్స్ కూడా, హార్ట్ కానీ, లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ వెయిట్కి గల కారణాలు ఏంటి అనేది ముందు చూసుకోవాలండి.